కన్నబిడ్డ కనిపించకుండా పోయి ఇన్నాళ్ళవుతుంటే ఆ తల్లిదండ్రుల మానసిక స్థితి ఎలా ఉంటుంది? కన్నవారు తమ బిడ్డ ఆచూకీ కోసం ఎంత ఎదురు చూస్తారో చెప్పడానికో ఉదాహరణ. ఒక పాప ఆమెతో వెళ్ళిన పెంపుడు కుక్క ఒక తోటలో తప్పిపోతే ఆ కుక్క కూడా నీరు ఆహారం అందక చనిపోతే ఆ చిన్నారి ఆచూకీ ఎక్కడనుకోవాలి? అసలు ఆమె ఎక్కడుంది, ఎలా ఉంది? ఎన్నేసి ఆశల మధ్య ఆ కన్న మనసు ఎంతగా ఊగిసలాడుతుంది. నేను ఇంత చెబుతున్నానంటే ఆ కన్న వాళ్ళెవరో మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. ఎస్, మీ ఊహ కరెక్టే. ఆమె కాకినాడ జిల్లాకు చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి జాడ ఎక్కడ? పోలీసులు కూడా ఈ కేసును ఒక ప్రెస్టీజియస్ ఆపరేషన్గా చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ తల్లికి తన కూతురు కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాచాయి. ఇక ఆ తండ్రి గుండె పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఇంతకీ ఆ చిన్నారిని కన్న తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? జాను ఓ జాను జాహ్నవి అంటూ ఆ చిన్నారి కోసం ఆ తల్లిదండ్రులు ఇన్నాళ్ళు ఎంతగా ఎదురు చూశారో 2 తెలుగు రాష్ట్రాలకు తెలుసు. ఇప్పుడు తండ్రి గుండె గోస ఎలా ఉందో మీరే చూడండి. జాహ్నవి జాడ మీకెవరికైనా కనిపిస్తే మాకు చెప్పండి అంటూ పోస్టర్లను వేస్తున్నాడా తండ్రి. గమనించారా? ఇది ఒక తండ్రి ఆవేదన. ఇంకా తన కూతురు దొరుకుతుందేమో అన్న ఆశాభావానికి చిహ్నం. ఏజెన్సీలోని వివిధ గ్రామాల్లో తన కుమార్తె ఆచూకీ కోసం పోస్టర్లు అంటిస్తున్నాడు జాహ్నవి తండ్రి గణేష్. అతడలా చేస్తుంటే దారిన పోయే వాళ్ళంతా ఏం జరిగిందని ఆరా తీస్తున్నారు. వారికి కూడా తన కడుపు కోత గురించి చెప్తున్నాడు తండ్రి గణేష్. చింతపల్లి, పాడేరు ఘాట్ పరిసర ప్రాంతాలన్నిట్లోనూ ఇప్పుడిదే అతిపెద్ద చర్చ. బాధిత తండ్రి గణేష్ తన కుమార్తె కోసం వెతుకుతూ ఉండటం తెలిసి వారు కూడా తల్లడిల్లిపోతున్నారు. గణేష్ మాటలను గుర్తు పెట్టుకొని తాము కూడా జాహ్నవి జాడ కోసం వెతుకుతున్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఎన్నో యత్నాలు చేశారు. టెక్నికల్గా ట్రాకింగ్ చేసి మరీ తమ వంతుగా ప్రయత్నించి చూశారు. ఈ కేసు విషయంలో తమకు తెలిసినంత సాంకేతిక పరిజ్ఞానం వాడేశారు. కానీ అవేవీ ఫలితాలనివ్వలేదు. దీంతో లాభం లేదని భావించిన ఆ కన్న మనసు తన వంతు ప్రయత్నం చేయటం ప్రారంభించింది.